సో జూన్ 21న గవర్నమెంట్ నీట్ ఎగ్జామినేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. పేరెంట్స్ హ్యాపీ. మే 3, 2026న జరిగిన నీట్ ఎగ్జామినేషన్ కొన్ని క్వశ్చన్స్ లీకేజీ వ్యవహారంతో క్యాన్సిల్ కావడం, సిబిఐ ఎంక్వైరీ జరగడం, సిబిఐ ఎంక్వైరీ ఇంకా జరుగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే జూన్ 21, 2026 డేట్న గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా నీట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయడంతో క్యాండిడేట్స్ అందరూ హ్యాపీ. అరౌండ్ 20 lakhs క్యాండిడేట్స్ యొక్క జీవితాలకు సంబంధించిన విషయం కావడంతో ఈ ఎగ్జామినేషన్ విషయంలో కూడా రాజకీయాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. ఓవరాల్గా 21 జూన్న గవర్నమెంట్ నీట్ ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. దీంతో గవర్నమెంట్ వర్క్ అయిపోయినట్టే. ఇక మిగిలింది క్యాండిడేట్స్ వంతు. జూన్ 21 నీట్ ఎగ్జామినేషన్ను 20 లక్షల మందికి పైగా రాశారు. టోటల్గా 13 భాషల్లో గవర్నమెంట్ ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసింది. బట్ ఈ విషయాలన్నీ పక్కన పెడితే మే 3, 2026న జరిగిన నీట్ ఎగ్జామినేషన్తో పోలిస్తే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, ర్యాంకింగ్ ఎంతవరకు సీట్ వస్తుందనే విషయం చాలా చాలా ఇంపార్టెంట్. నీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంది అంటే మే 3 ఫస్ట్ నీట్ ఎగ్జామినేషన్తో పోలిస్తే చాలా హార్డ్గా ఉంది. మరి ముఖ్యంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ టఫ్గా ఉన్నాయి. ఫిజిక్స్ మరీ టఫ్గా ఉంది. కెమిస్ట్రీ సెక్షన్ కొన్ని క్వశ్చన్స్ కాస్త ఈజీగా ఉన్న, ఓవరాల్గా క్వశ్చన్స్ మోడరేట్గా ఉన్నాయి. బట్ అందరు క్యాండిడేట్స్ హ్యాపీగా ఫీల్ అయిన అంశం ఏమిటి అంటే బయాలజీ పార్ట్ క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సెక్షన్స్ బాగా టఫ్గా ఉన్నాయి. ఫిజిక్స్ అయితే మరీ టఫ్గా ఉంది. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తూనే లెంత్ ఆఫ్ ద క్వశ్చన్స్ బాగా ఎక్కువగా ఉంది. క్వశ్చన్ చదవడానికే టైం సరిపోతుంది. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే ప్రతి క్యాండిడేట్స్కి కాన్సెప్ట్ పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఫిజిక్స్లో అయితే మెకానిక్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఈ మొత్తం క్వశ్చన్ పేపర్ని చూసిన తర్వాత ఎక్కువ మంది క్యాండిడేట్స్ చెప్తున్నది ఏంటి అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA 15 minutes ఎక్స్ట్రా టైం ఇచ్చినప్పటికీ అది కూడా సరిపోలేదు. కనీసం ½ an hour అన్నా ఎక్స్ట్రా టైం ఇచ్చింటే బాగుండేది అనేది ఎక్కువ మంది క్యాండిడేట్స్ యొక్క ఒపీనియన్. ఓకే, ఎగ్జామినేషన్ అయిపోయింది. ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ర్యాంకింగ్, సీట్ ఎంతవరకు వస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ర్యాంకింగ్ ఎంతవరకు రావాలి, క్యాండిడేట్స్కి ఎంత మార్క్స్ వస్తే ఏ కాలేజీల్లో సీట్ వచ్చే అవకాశం ఉంది మొదలైన డౌట్స్ ప్రతి క్యాండిడేట్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ని కూడా టెన్షన్ పెడుతున్న అంశాలు. సెకండ్ అంటే 21 జూన్న జరిగిన నీట్ ఎగ్జామినేషన్కి సంబంధించి కట్ ఆఫ్ ఎంతవరకు ఉంటుందని ప్రతి క్యాండిడేట్స్ను, ప్రతి ఫ్యామిలీని టెన్షన్ పెడుతున్న అంశం. ఇక్కడ కట్ ఆఫ్ను డిసైడ్ చేసే అంశాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ క్యాండిడేట్స్ యొక్క ప్రిపరేషన్తో పాటు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ ఎలా ఉంది, క్వశ్చన్స్ అడిగిన విధానం ఎలా ఉంది, క్యాండిడేట్స్ క్వశ్చన్స్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, దాంతోపాటు ఎగ్జామినేషన్ సెంటర్లో క్యాండిడేట్స్ క్వశ్చన్స్ను చూసిన తర్వాత క్విక్ రియాక్షన్ ఎలా ఉంది, అదేవిధంగా ఒకవేళ తమకు ఆన్సర్ తెలియకపోయినా క్వశ్చన్స్కి ఇంటెలిజెన్స్ గెస్సింగ్ చేస్తూ కరెక్ట్ ఆన్సర్ను ఏ విధంగా ఎంపిక చేస్తున్నారు, ఏ విధంగా గుర్తిస్తున్నారు మొదలైన అంశాలు మీ యొక్క ర్యాంక్ని డిసైడ్ చేస్తాయి. సో అభ్యర్థుల నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని 2026 నీట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన కట్ ఆఫ్ను ఒకసారి ప్రెడిక్ట్ చేస్తే ఇంతవరకు మార్క్స్ వచ్చిన వారికి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ హార్డ్గా ఉన్నాయి కాబట్టి, దాంతోపాటు బయాలజీ ఈజీగా ఉంది. ఇక్కడ 2 సెక్షన్స్ టఫ్గా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ 100% టఫ్, దెర్ ఇస్ నో డౌట్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే
మే 3 నీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్తో కంపేర్ చేస్తే జూన్ 21 నీట్ రీ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంది. దెర్ ఈజ్ నో డౌట్. బట్ 2025 నీట్ ఎగ్జామినేషన్తో 2026 నీట్ రీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ను కంపేర్ చేస్తే నీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపరే కాస్త ఈజీగా ఉంది. 2025 నీట్ ఎగ్జామ్ ఇంకా ఎక్కువ హార్డ్గా ఉంది. సో ఇక్కడ మనం కట్ ఆఫ్ని ప్రిడిక్ట్ చేసేటప్పుడు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మే 3 నీట్ ఎగ్జామినేషన్తో కంపేర్ చేస్తే అప్పుడు క్యాండిడేట్స్కి వచ్చిన మార్క్స్ కన్నా ఇప్పుడు నీట్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత అభ్యర్థులకు 60 to 70 మార్క్స్ స్కోర్ తగ్గుతోంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోండి. 60 నుండి 70 మార్కులు డిఫరెన్స్ వస్తున్నాయి, తగ్గుతున్నాయి. సో ఇక్కడ ఆల్ ఇండియా కోటాను మనం పరిశీలిస్తే జనరల్ కేటగిరీకి సంబంధించి 550 ± 10 మార్క్స్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది ఈ క్వశ్చన్ పేపర్కు. ఆల్ ఇండియా కోటాలో ఓబీసీ కేటగిరీకి అయితే 540 మార్క్స్ ± 10 మార్క్స్ కట్ ఆఫ్గా ఉండే అవకాశం ఉంది. అదే ఎస్సీ కేటగిరీ వారికి అయితే ఆల్ ఇండియా కోటా కింద 425 మార్క్స్ ± 10 మార్క్స్ ఉండొచ్చు. అదే ఎస్టీ కేటగిరీకి అయితే ఆల్ ఇండియా కోటాలో 480 ± 10 మార్క్స్ ఉండొచ్చు. ఇక మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి అంటే తెలంగాణ అండ్ ఏపీ రాష్ట్రాలకు సంబంధించి మే 3 నీట్ ఎగ్జామినేషన్ కన్నా ఈ నీట్ ఎగ్జామినేషన్ టఫ్గా ఉంది కాబట్టి, హార్డ్గా ఉంది కాబట్టి తెలంగాణ స్టేట్లో అయితే కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది. 2025 నీట్ ఎగ్జామినేషన్ హార్డ్గా ఉంది. 2025తో పోలిస్తే కట్ ఆఫ్ కొంచెం పెరిగే అవకాశం ఉంది. 2025 నీట్ ఎగ్జామ్లో తెలంగాణ స్టేట్లో 400 to 405 మార్క్స్కి సీట్ రావడం జరిగింది. అదే 2026 నీట్ ఎగ్జామినేషన్లో అయితే 420 ± 10 మార్క్స్ని కట్ ఆఫ్ మార్క్గా అంచనా వేసుకోవచ్చు. ఈ రేంజ్ స్కోర్ సాధించిన వారు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. అదే ఏపీ పరిస్థితి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి 90 to 100 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఏపీలో అయితే 510 to 520 ± 10 మార్క్స్ జనరల్ కేటగిరీ గుర్తుపెట్టుకోండి. తెలంగాణ అయినా ఏపీ అయినా ఈ కట్ ఆఫ్లు జనరల్ కేటగిరీకి సంబంధించి మాత్రమే. సో తెలంగాణ అయితే 420 ± 10, అదే ఆంధ్రప్రదేశ్ అయితే 510 ± 10 మార్క్స్. ఈ రేంజ్ స్కోర్ సాధించిన వారు జనరల్ కేటగిరీలో సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ను అప్డేట్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మరో ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటి అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలలో ఈచ్ 1 క్వశ్చన్ మిస్టేక్ ఉంది అంటున్నారు. దీనికి సంబంధించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఒకవేళ నిజంగానే ఒక్కొక్క క్వశ్చన్ మిస్టేక్ ఉంటే బోనస్ మార్క్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రొవిజనల్ కీని అప్డేట్ చేస్తుంది. ఇక్కడ ప్రతి క్యాండిడేట్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మే 3 నీట్ ఎగ్జామినేషన్తో పోలిస్తే జూన్ 21 నీట్ రీ ఎగ్జామ్ టఫ్గా ఉంది. ప్రతి క్యాండిడేట్స్కి 50-60 మార్క్స్ తగ్గుతున్నాయి. సో దీన్ని చూసి మీరు భయపడాల్సిన పని లేదు. పేరెంట్స్ మీ పిల్లలకి సపోర్టివ్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.